గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాదిలో 2026 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది ఓకే. అని చెప్పడానికి మనకి 14 ఆదాయము, 11 మనకి వ్యయం, ఓకే. 5 రాజ్యపూజ్యము, అవమానం 6 ఉన్నాయి. కాబట్టి రాశి వారికి ఏమవుతుందమ్మా, భారతదేశం ఏం చేసాం మనం, T20 వరల్డ్ కప్ కొట్టుకుపోయాం మన వరల్డ్ కప్ ఫైనల్లో T20 సిరీస్ లో. అలాగే బుమ్రా 4 వికెట్లు తీస్తాడని ముందే చెప్పాం మనం, తీసేసాడు. అందరు నవ్వారు, ఏంటి పిచ్చోడు చెప్తున్నాడు ఈ జాతకాలు, ఏంటి 4 వికెట్లు ఎవడన్నా ప్రపంచ కప్ లో తీస్తారా అన్నారు, తీసేసాడు. అలా మనకి ఎవరైనా శర్మ గారు, అభిషేక్ శర్మ గారు, ఈయన ఉంచరు, ఫ్యామ్ లో లేడు, తీసేస్తారన్నారు. ఆయనకి ఏలినాటి శని జరుగుతున్నా సరే ఉంచితే బ్రహ్మాండంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, వేలినాటి శని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ తీసుకుంటారు. ఆయన ప్రపంచ కప్పు పట్టుకొస్తాడు, విజృంభిస్తాడన్నాం, విజృంభించాడు, మళ్ళీ ఫామ్ లోకి వస్తాడన్నాం, వచ్చేసాడు. ఎందువలన ఏలినాటి శని జరుగుతుంది. ఇప్పుడు మనకు అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి ఏం అర్థం ఉండదు. అలాగే మనకి స్కోర్ వచ్చేసరికి మొన్న ఇంగ్లాండ్ మీద మ్యాచ్ కంటే కూడా ఎక్కువ కొడతారంటే ఏం కొట్టలేరు, 200 కంటే లోపమే, 200 కష్టం, 200 లోపే అన్నారు. అలాంటిది కొట్టి పడేశారు అనమాట. 300 దాకా అని చెప్పాము. అవును, అభిషేక్ శర్మ అవుట్ అవ్వకపోతే 300 దాకా కొడుతురు, ఒక ఊపేశారు. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా ఊపేస్తారనమాట. మొట్టమొదటగా ఈ యొక్క ధనుసు రాశి వారికి మనకి ఒక చక్కటి ఎవరు బాగుంటారు అంటే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి గురు డౌన్ అయిపోతున్నాడు. కాబట్టి శివుడో, వెంకటేశ్వర స్వామి, నారాయణమూర్తి యొక్క ఆయన యొక్క పాటనో, స్తోత్రాన్నో మన ఆదిత్యరాం నవనీతం గారు పాడతారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలిమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోవింద భజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, తిరుమల వాస గోవింద, త్రిజగన్మోహన గోవింద, అలమేలు మంగ ప్రియ, పద్మావతి ప్రియ, తిరుమల గిరివాస, శ్రీ వెంకటాధీశ్వర, నమో నమో నమః. ఈ యొక్క ధనుసు రాశి వారు భారత కప్ ఎలా అయితే మనం కొట్టుకొచ్చేసామో ఆ విధంగా ఈ ధనుసు రాశి వాడి వ్యాపారాలలో విజృంభించబోతున్నారు వీళ్ళంతా. ఇంతవరకు పాపం కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి బిజినెస్ పెట్టామండి, అమ్ముడు అవట్లేదండి అనుకునే వాళ్ళకి రిలీఫ్, రిలాక్స్. అదే విధంగా రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు మనకి. అసలు సోదరుల వర్గాల డెవలప్మెంట్, అన్నల డెవలప్మెంట్, భూమ్రా ధూమ్ ధూమ్ ధూమావతి లాగా 4 వికెట్లు కొట్టేశాడు. ఆ విధంగా వీళ్ళ కూడా 4 కొట్టుడు మనవాళ్ళు. ధనుసు రాశికి అడ్డు లేదమ్మా, ఇంకా అసలు రాశి ఫలాలు చూసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెడతారమ్మా. వీళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు చూడు కావాల్సిన 14 అసలు ఎవరికీ లేదు, అంత ఆదాయం వచ్చేస్తారు వీళ్ళకి. కాబట్టి ధనుసు రాశి వారికి విద్యార్థులు చదవకుండా చదువు వచ్చేస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే, మళ్ళీ వీళ్ళు పుస్తకాలు తీయాలి. అలాగే అసలే డేంజర్ లోకి వస్తున్నాడు గురుడు, ఖర్చులు ఎక్కువ పెట్టిస్తాడు. బంధువులు, బెల్లం ఉంటే ఏగలు ఎలా వచ్చేస్తాయి, అలా డబ్బులు ఉంటేనే కదా చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా. పార్టీ ఇస్తామంటే వస్తాం, పోలీస్ స్టేషన్ కి రా, సాక్ష్యం చెప్దు గాని, కోర్టుకు రా అంటే వస్తారా, ఎలా
మరి ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చక్కగా బంధుమిత్రులతో విహారయాత్రలు వినోదయాత్రలు తెగ తిరుగుతారు. అలాగే సొంత ఊర్లలో రాజకీయ నాయకులు అయిపోతారు, పోటీలు చేసేస్తారు, సర్పంచులు అయిపోతారు వీళ్ళంతా కూడా. ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి విదేశీ ప్రయత్నాలు చేసి విదేశాలకు వెళ్ళిపోతారు. నరఘోష నరదృష్టి మంచి నీట్ గా తయారవుతారు. కాబట్టి నరఘోష నరదృష్టి తగిలిందని సైన్స్ ప్రొఫెసర్ నేను చెప్పానంటే ఇంకా వీళ్ళంతా కూడా ఎలాగ డబ్బులు ₹1,00,000 2,00,000 ఇవ్వాలా, దాని నరఘోష మేము తీస్తాం నరదృష ఖమాన్ అనే వాళ్ళకి మంది ఇవ్వండి, మరుగుమంది ఇవ్వండి అని అడుగుతా ఉంటారు నన్ను. ఒరే తోలు తీసేస్తాను రా అలాంటివి ఉండవరా అని చెప్తున్నా, అడుగుతుంటే నేను ఏం చేయను. అందుకని వీళ్ళు ₹1,00,000 నరదృష్టి నరఘోష వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటారు. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది? అసలు తిరుగులేదు ఉద్యోగం హ్యాపీ మనీ వచ్చేస్తుంది, ఎప్పుడు చేరిపోతారు. 2 జూన్ 2026 సంవత్సరం వచ్చిన తర్వాత లంచాలు తీసుకుని హ్యాపీ మనీ ఉద్యోగంలో సస్పెండ్ అయిపోతారు. ఎప్పుడు అలాంటి కనుక తీస్తే ఎప్పుడు వరకు అక్టోబర్ వరకు తీసుకోకూడదు, కావాల్సి మళ్ళీ అక్టోబర్ తర్వాత లంచాలు తీసుకోవచ్చు. అక్టోబర్ 1, 2026 సంవత్సరం నుంచి తర్వాత ఎక్కడ వరకు అమ్మా 1 జనవరి 2026 సంవత్సరం వరకు వీళ్ళు మళ్ళీ పికప్ అవుతారు. అయితే లంచాలు తీసుకోవడం నేరం. లంచాలు తీసుకున్న వాళ్ళందరినీ అంటే గవర్నమెంట్ పనుల్లో ఎప్పుడైనా సరే లంచాలు ఇస్తేనే అవుతాయి, ఇవ్వాలి కూడా. మనం ఇవ్వమని ప్రోత్సాహం చేయకూడదు, ఇచ్చుకొని చేసుకోండి ఆయన మంచోళ్ళకి. మరీ లంచాలు అని అంటే కట్నాలు తీసుకుంటే నేరం కదా, మరి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు కట్నాలు? తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కట్నాలు ఇచ్చుకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు సీఎంలకి పిఎంలకి వీళ్ళకి తెలీదా? సమాజంలో కొన్ని ఓవర్లుక్ చేస్తాం. ఏసీబీ అరే బాబు వాడెవడో అబద్ధాలు ఆడాడరా, ఆడెవడో లంచాలు తీసుకున్నాడు అంటే వాళ్ళు వచ్చి రైడింగ్ చేయమంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనం వింటూ ఉంటాం కదా, మనం వాళ్ళే లంచాలు అడుగుతారు అంటే అరే బాబా సిబిఐ వాళ్ళు అడిగారా లంచాలు? అది తప్పు కదా నాయన, అడగకూడదు కదా, అలా అడిగి ఉండరే అంటే ఏ సార్ మీరు ఏమైనా వెళ్ళారా, మేము చూసాం స్వయంగా అంటే ఇంక మనం ఏం చెప్తాం చెప్పు. కాబట్టి లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కట్నాలు ఇవ్వద్దు, కట్నాలు తీసుకోవద్దు. రైతులకి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? రైతులకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఎక్కడ వేస్తున్నారు? పంతులు గారికి రైతులకి పిల్లల్ని ఇవ్వట్లేదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగం పోతున్నారు. సో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ధనుసు రాశి వారికి ఇప్పుడు. అండ్ రైతులకు వివాహాలు అయిపోతాయి, డౌట్ లేదు. లేకపోతే చాలా ప్రమాదం, రైతులకు పెళ్లిళ్ళ సంబంధాలు ఇవ్వకపోతే కనుక రైతులు వ్యవసాయం చేయడం మానేసి వాట్సాప్ చాట్లు చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ నుంచి నేర్చుకొని గంటలు వాట్సాప్లు చేస్తున్నారు, చాలా ఇది. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా సంతానం కూడా కలుగుతుంది, అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అమ్మా. కొన్ని చిన్న పరిహారాలు చేసుకుంటాం. అవి ఎలాంటి పరిహారాలు గురుగారు? ఈ ధనుసు రాశి వారికి మరి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు శని స్తోత్రం చదువుతాడు మావాడు, రిథమాటిక్ గా అలా చేసుకోండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం తం నమామి శనైశ్వరం శనైశ్వరాయ నమః. ఆ విధంగా శని స్తోత్రాలు చదవాలా, శనికి జపం చేసుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, కిలోంపావు వద్దు సార్ బస్తా చెప్పండి అన్నారు మా వైశాఖ పంతుడు, బస్తా నల్ల నువ్వుల్ని ఇవ్వాలి. తర్వాత ఎంతో కొంత దక్షిణ చేసుకొని చక్కగా వీళ్ళంతా కూడా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అని చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.